శ్రీరామనవమి వేడుకలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సిద్దమయ్యాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం, మరోవైపు ఒంటిమిట్ట కోదండ రామాలయాల్లో కళ్యాణ మహోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా ఖ్యాతి పొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల శోభను సంతరించుకుంది. ఈ నెల 11వ తేదీ కోదండ రామస్వామి కళ్యాణం జరుగుతుంది. ప్రపంచమంతా సీతారాముల కళ్యాణం శ్రీరామ నవమి రోజున జరిగితే ఒంటిమిట్టలో మాత్రం ప్రత్యేకించి 5 రోజుల తర్వాత పౌర్ణమి రోజు రాత్రి వేళలో జరగటం ప్రత్యేకత. ఈ కళ్యాణోత్సవాలకు సంబంధించి ఆలయ పరిసరాలు, ఒంటిమిట్ట పురవీధులు, కళ్యాణ వేదిక ప్రాంతాల్లో వివిధ రకాల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎండతాకిడి తగలకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దక్షిణ అయోధ్యగా కొలుచుకునే భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు ఇలా అయోధ్యపురిగా కొనియాడే భద్రాచలంలో రామయ్య పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఓవైపు బ్రహ్మోత్సవాల సందడి ఉగాది పర్వదినం నుంచి మొదలు కాగా శ్రీరామ నవమి వేడుకల ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన సీతారాముల కళ్యాణం, 7న మహాపట్టాభిషేకం జరగనున్నాయి. 6వ తేదీ అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భద్రాద్రిలో కళ్యాణ ఏర్పాట్లు వేగం పుంజుకోవడంతో ఎటు చూసినా రామనామ స్మరణే వినిపిస్తోంది. సీతారాముల కళ్యాణం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ పనులను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గతేడాది ఎన్నికల కోడ్ కారణంగా ముఖ్యమంత్రి శ్రీరామనవమికి రాలేకపోయారు. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకోబోతున్నారు. ఆనవాయితీ ప్రకారం రామయ్య కళ్యాణానికి సీఎం పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు మనసు పెట్టి ఎక్కడా కూడా ఏమాత్రం అవసరం రాకుండా లక్షలాది మంది రామభక్తులు కావచ్చు, ఈ కళ్యాణాన్ని చూడాలని ఉండేటటువంటి ముఖ్యులు కావచ్చు, జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తా ఉంది. తెలుగు రాష్ట్రాల 2 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో జరిగే వేడుకను కన్నులారా వీక్షించి సీతారాములను దర్శించుకోవడానికి భక్తులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా చేరుకోగా భద్రాచలం ఆలయానికి కూడా భక్తులు క్యూ కడుతున్నారు.